శివుడు విష్ణువు వేరు కాదని, పరతత్వం ఒకటేనని మన ఋషి సంప్రదాయం యుగయుగాలుగా బోధిస్తోంది. ఆ అభేదతత్వాన్ని శాస్త్రాల్లోనే కాదు, క్షేత్ర రూపంలో దర్శింపచేసిన మహిమాన్విత పుణ్యక్షేత్రాలు మన దేశంలో ఉన్నాయి. అలాంటి అరుదైన శివకేశవ క్షేత్రమే దక్షిణ కాశీగా ఖ్యాతి పొందిన కూడలి సంగమేశ్వర స్వామి ఆలయం. ఈరోజు ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ దివ్యక్షేత్ర విశేషాలను తెలుసుకుందాం. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే ఆరతివో. పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. భారతీయ ఆధ్యాత్మిక దృక్పథంలో దైవాన్ని విడదీసి చూడటం లేదు, రూపాల మధ్య భేదం వెతకటం లేదు. సృష్టి, స్థితి, లయ ఈ మూడింటికి మూలమైన పరబ్రహ్మమే వివిధ రూపాల్లో, వివిధ నామాల్లో మనకు దర్శనమిస్తుంది. శివుడిగా ధ్యానిస్తే శాంతి, విష్ణువుగా ఆరాధిస్తే రక్షణ వరంగా లభిస్తాయి. కానీ తత్వం ఒకటేనన్న అద్వైత సత్యాన్ని మన వేదాలు, ఉపనిషత్తులు అడుగడుగునా తెలియజేస్తూనే ఉంటాయి. ఆ శివకేశవ అభేదాన్ని జగతికి చాటేందుకు ఒకే ప్రాంగణంలో శివుడు, కేశవుడు కలిసి కొలువు తీరిన పవిత్ర క్షేత్రమే కూడలి ఈ సంగమ క్షేత్రం. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణుః విష్ణోత్స హృదయం శివః. శివకేశవుల అభేదాన్ని జగతికి తెలియజెప్పేందుకు మహామహిమాన్వితమైన దక్షిణ కాశీగా పిలువబడే కూడలి సంగమ క్షేత్రంలో సంగమేశ్వరుడిగా శివుడు, చెన్నకేశవుడిగా కేశవుడు కొలువు తీరి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దివ్య క్షేత్రం పరమపావన క్షేత్రంగా విరాజిల్లుతూ శివకేశవులిరువురిని కోరి సేవించవచ్చిన భక్తులపై అపారమైన అనుగ్రహాన్ని కురిపిస్తోంది. కృష్ణా జిల్లా నందిగామ మండలం దాములూరు శివారులో ఉన్న కూడలి సంగమేశ్వర స్వామి ఆలయం శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన ఆలయం. కశ్యప మహాముని ఇక్కడ తపమాచరించి సంగమేశ్వరుడిని ప్రతిష్ఠించాడు. ఎంతో మంది మునులు, సిద్ధులు ఇక్కడ తపమాచరించి స్వామివారి సమక్షంలో జీవ సమాధి అయ్యారని ప్రతీతి. ఇది శివకేశవ క్షేత్రంగా విరాజిల్లుతున్న పురాతన క్షేత్రం. తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు. కైలాసనాథుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు, కైలాసనాథుని మహిమలు, వైరాగ్య భరితుని చరితలు. జగముల నేలేటి జగదీశ పరమేశ, జగముల నేలేటి జగదీశ పరమేశ. చిత్రాతి చిత్రము నీలీలలు, తెలియగతరమా శివలీలలు, తెలియగవశమా శివమాయలు, తెలియగతరమా శివలీలలు. కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లాల మధ్యన ఉండటం, వీరులపాడు, మధిర మండలాల మధ్య ఉండడం వల్ల
ఈ క్షేత్రానికి కూడలి అనే పేరు వచ్చింది. సుమారు 4 ఎకరాల విస్తీర్ణం గల సువిశాలమైన ప్రాంగణంలో నెలకొని ఉన్న ఆలయం సంగమేశ్వర ఆలయం. ఈ ప్రాంగణంలో సంగమేశ్వర స్వామితో పాటుగా చెన్నకేశవ స్వామి కూడా కొలువు తీరి శివకేశవుల అభేదాన్ని చాటుతూ కోరి సేవించవచ్చిన భక్తులను అనుగ్రహిస్తున్నాడు. తరాల నాటి చరిత్ర కలిగిన సంగమేశ్వర ఆలయం కాలక్రమంలో శిథిలావస్థకు చేరుకున్నప్పుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పునఃప్రతిష్ఠ చేసి 100 ఎకరాల మాన్యాన్ని స్వామివారికి భక్తితో కానుకగా సమర్పించినట్టుగా చారిత్రక ప్రమాణాలు చెబుతున్నాయి. స్వామివారిని స్థానికులు భక్తితో జంగమయ్య అని పిలుచుకుంటారు. సంగమేశ్వర స్వామివారికి తూర్పు భాగంలో ముఖమండపం ఎదురుగా వైర, కట్టలేరు అనే 2 నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ 2 సందులు దక్షిణ వాహినిలు. అందువల్లే దీన్ని దక్షిణ కాశీగా అభివర్ణిస్తారు. ఈ సంగమ ప్రదేశంలో కొలువు తీరిన స్వామి కనుక ఈయనకు సంగమేశ్వరుడు అనే నామం సార్థకమయ్యింది. ఇది నదీ సంగమ క్షేత్రం కనుక అనేక పుణ్యకార్యాలకు, పితృదేవతల కార్యాలకు ఆలవాలమై భాసిల్లుతోంది. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. సువిశాలమైన సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి చక్కటి ప్రహారీ ఉంటోంది. ప్రాకార స్వాగత తోరణం చాలా పురాతనమైనది. కాలాంతరంలో జీర్ణావస్థకు చేరుకున్న ఆలయాన్ని పునరుద్ధరించారు గాని ప్రాచీనమైన ఆలయ ప్రాకారాన్ని మాత్రం కదిలించలేదు. ఆలయ ప్రధాన ప్రాకార ద్వారం ఓ చిన్న గదిలా భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు వీలుగా ఉంటుంది. ప్రధాన ద్వారాన్ని దాటుకొని ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు సువిశాలమైన ఆవరణ కనిపిస్తోంది. ఎదురుగా ధ్వజస్తంభం, బలిపీఠం నెలకొని ఉంటాయి. వీటికి ఎదురుగా శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయ ముఖమండపం కనిపిస్తోంది. సరిగ్గా గర్భాలయంలో కొలువు తీరి ఉన్న సంగమేశ్వర స్వామివారికి ఎదురుగా 5 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పైన నందీశ్వర విగ్రహం కనిపిస్తోంది. సంగమేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ 2002లో జరిగింది. శివం సుందరం శివనామ సుందరం. ఆలయం అంటే కేవలము దర్శన స్థలం మాత్రమే కాదు, అది ఒక జీవ వ్యవస్థ. ఆధ్యాత్మికతకు, సంస్కృతికి, సంస్కారానికి తరతరాలుగా పట్టుకొమ్మ. పూజలు, సేవలు, యాగాలు, వేదాధ్యాయనం, నైవేద్య కైంకర్యాలు అన్నీ ఒక క్రమంలో జరిగే చోటే క్షేత్రానికి సంపూర్ణత వస్తుంది. కూడలి సంగమేశ్వర క్షేత్రంలో ఆ సంపూర్ణతను అడుగడుగున చూడవచ్చు.
శివుడి సన్నిధి పక్కనే కేశవుడి ఆలయం. ఆలయ ప్రాంగణములోనే గణపతి, సుబ్రహ్మణ్యుడు, అమ్మవార్లు కొలువుతీరి ఉండటం విశేషం. శివకేశవుల అభేదం ఇక్కడ కేవలం భావన మాత్రమే కాదు, ఆచరణ కూడా. ఈ ముఖమండపంలోనే దక్షిణం వైపున ఉన్న ఉపాలయంలో మహాగణపతి వేంచేసి ఉంటాడు. ఓ చేతిలో మోదకాన్ని, మరో చేతిలో అభయముద్రను స్వామివారు కలిగి ఉంటారు. ఈ మండపంలోనే గణపతికి అభిముఖంగా పార్వతీదేవి కొలువై ఉంటుంది. 3 అడుగుల ఎత్తైన అమ్మవారి కృష్ణశిలా విగ్రహం ఇత్తడి మకర తోరణంలో విరాజిల్లుతూ ఉంటుంది. వెండి కిరీటాన్ని, మంగళసూత్రాలను, వెండి ముక్కెరను, పట్టు పీతాంబరాలను ధరించి ఓ చేతిలో పాసకాన్ని, మరో చేతిలో శంఖాన్ని ధరించి వరదాభయ హస్తాలతో కోరికొలిచిన భక్తుల కొంగు బంగారమై నిలిచిన అమ్మ దర్శనం పరమ పావనం. నమో నమో గణనాయకా దేవా, నమో నమో వినాయకా, నమో నమో గణనాయకా దేవా, నమో నమో వినాయకా. పార్వతీ ముద్దుల తనయ దేవా, పార్వతీ ముద్దుల తనయ దేవా, గంగణపతయే నమో నమో, నమో నమో, నమో నమో గణనాయకా దేవా. ముందుకు కదిలితే ఎదురుగా సుమారు 11 అడుగుల పొడవు, వెడల్పు కలిగిన గర్భాలయం గోచరిస్తోంది. ఈ గర్భాలయంలో సంగమేశ్వర స్వామి జగజ్జేయమానమైన ప్రభలతో, దేదీప్యమాన ధవళ కాంతితో వెలుగొందుతూ భక్తులకు దర్శనమిస్తాడు. సంగమేశ్వరుడు పాలరాతి లింగం. 4.5 అడుగుల పీఠం మీద 2.5 అడుగుల ఎత్తైన పాలరాతి శివలింగం రూపంలో సంగమేశ్వర స్వామి దర్శనం జన్మ జన్మల పుణ్యఫలం. పైన ధారాపాత్రలో గంగమ్మ కొలువై ఉంటుంది. స్వామివారికి వెండి నాగాభరణం అలంకరించి ఉంటుంది. మొత్తంగా ఆలయ ప్రదక్షిణ మార్గం సువిశాలంగా ఉంటుంది. స్వామి దేవాలయానికి దక్షిణ భాగంలో కళ్యాణ మండపం ఉంటుంది. దీనికి ఎదురుగా కాలక్షేప మండపం ఉంటుంది. మహాప్రాణదీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం. ఓం నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం. సంగమేశ్వర స్వామివారి ఆలయానికి ఉత్తర భాగంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేతుడైన చెన్నకేశవ స్వామి దేవాలయం కొలువై ఉంది. ఈ ఆలయ ముఖమండపంలో స్వామివారి వాహనమైన సేవకుడైన గరుత్మంతుడు స్వామివారి ఆదేశాన్ని తలదాల్చి సేవించుకునేందుకు అనువుగా నిరంతరాయంగా స్వామి అనుజ్ఞ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గరుడాల్వారను సేవించుకొని ముందుకు కదిలిన భక్తులకు అంతరాలయం కనిపిస్తోంది. శ్రీ చెన్నకేశవ స్వామి దేదీప్యమానమైన ప్రభలతో వెలుగొందుతూ భక్తులకు దర్శనాన్ని ప్రసాదిస్తాడు. చెన్నకేశవ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ 2017లో జరిగింది. గర్భాలయంలో స్వామివారి పాదాల చెంత ఉత్సవ బేర్లు కొలువుతీరి ఉంటాయి. చెన్నకేశవ స్వామి ఆలయానికి ఉత్తర భాగంలో దక్షిణ ముఖంగా నిరంతర రామనామాంకిత ధ్యాని అయిన పరమ భక్తుడైన అభయాంజనేయ స్వామివారు కొలువుతీరి ఉన్నారు. వినరో భాగ్యము విష్ణు కథ,
చెన్నకేశవ స్వామి వారి ఆలయం ప్రక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్ఞానానికి, శౌర్యానికి, వైరాగ్యానికి ప్రతీకగా 5 పడగల సర్పరాజ్యము నీడను పట్టినట్టుగా చేతశక్తి ఆయుధాన్ని ధరించి దర్శనమిస్తాడు. ధర్మ మార్గంలో నడవాలనుకునే వారికి ధైర్యాన్ని ప్రసాదిస్తూ సకల శుభాలను అనుగ్రహించే కుమారస్వామి దర్శనం ఈ క్షేత్రానికి మరింత సంపూర్ణతను చేకూరుస్తోంది. ఈ ప్రాంగణంలోనే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఆదిపరాశక్తి స్వరూపంగా భక్తులకు దర్శనమిస్తారు. 2 చేతుల్లో శంఖ చక్రాలను, మరో 2 చేతుల్లో చెరుకు విల్లును, తామర పువ్వును ధరించి ఎల్ల లోకాలను కాచే తల్లిగా అమ్మవారి దర్శనం మనసుకు ధైర్యాన్ని, జీవితానికి స్థైర్యాన్ని ప్రసాదిస్తోంది. ఈ ప్రాంగణంలో వాయువ్య భాగంలో నాగేంద్ర స్వామి దేవాలయం ఉంది. జంటనాగులు పెనవేసుకొని ఉన్నట్టుగా నాగేంద్ర స్వామి వారి విగ్రహం కన్నుల పండుగ గోచరిస్తోంది. ఓం శివం అగజాతనాదం స్వర్ణది సతప్రాణకాంతం శంకరం హేరంబశాస్త్రం భైరవం ప్రణమామ్యహం శరవణోద్భవ సన్నుతం శ్రీహరం శరవణోద్భవ సన్నుతం దక్షాధ్వరధ్వంసిం ప్రణమామ్యహం దక్షాధ్వరధ్వంసిం ప్రణమామ్యహం ఓం శివం ఓం శివం శివం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ సంగమేశ్వర స్వామికి 5 రోజుల పాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ క్షేత్రంలో దసరా నవరాత్రులు చాలా వైభవంగా చేస్తారు. కార్తీక మాసంలో పౌర్ణమి, గౌరీ పాడ్యమి పర్వదినాల్లో విశేషంగా భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చి స్వామివారిని, అమ్మవారిని, చెన్నకేశవ స్వామిని దర్శించుకొని తరిస్తారు. సంగమంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం జన్మజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి కళ్యాణోత్సవం, గ్రామోత్సవం, ఊరేగింపు జరుగుతాయి. ఈ సందర్భంగా ఇక్కడ చాలా పెద్ద తిరునాళ్లు జరుగుతాయి. వీటిలో భాగంగా 2 రోజుల పాటు ఎడ్ల పందాలు, భరతనాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆలయ దర్శన వేళలో ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల దగ్గర నుండి 7 గంటల వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు: సంగమ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన కూడలి దాములూరు నందిగామ నుండి 15 కిలోమీటర్లు, కంచికచర్ల నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నదుల సంగమంలో దైవానుగ్రహం ప్రవహించే క్షేత్రం కూడలి సంగమేశ్వరం. శివుడి కరుణ, కేశవుడి రక్షణ రెండూ అభేదంగా అనుభూతి అయ్యే పవిత్ర ధామం ఇది. సంగమంలో స్నానం చేసి సంగమేశ్వరుడిని, చెన్నకేశవుడిని దర్శించుకుంటే జన్మజన్మల పుణ్యఫలమని భక్తుల విశ్వాసం. ఇవి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కూడలి సంగమేశ్వర స్వామి ఆలయ విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో దివ్యక్షేత్ర విశిష్టతతో మళ్ళీ మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నీ మదిలో మహాదేవుడినే కొలుముంచన కైలాసమువో, అతని పాదము చందన వెలిగే ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో.
www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.